చలికాలం మెల్లగా జారుకుంటుంది. ప్రకృతి పచ్చని కోక కట్టుకుంటుంది. చెట్ల చిగురుటాకులు, కోకిలమ్మ పిలుపులు అంటే అర్థమేంటో తెలుసా? వసంత ఋతువు వచ్చేసిందని. ఈ ప్రకృతి పండుగే మన వసంత పంచమి. ఇది కేవలం ఋతువుల మార్పు మాత్రమే కాదు. జ్ఞానానికి, సంగీతానికి, కళలకు ఆది దేవత అయిన మన సరస్వతి దేవి పుట్టినరోజు. చేతిలో వీణ, తెలుపు రంగు చీర, ముఖంలో ప్రశాంతత. ఆ తల్లిని చూస్తుంటే మనసులో ఏదో తెలియని నిర్మలమైన భావన కలుగుతుంది. ఈ రోజుకి ఒక ప్రత్యేకమైన రంగు ఉంది. అదే పసుపు. ఎటు చూసినా పసుపు పచ్చని పూలు ప్రకృతి అందాలు. ఎందుకంటే పసుపు రంగు జ్ఞానానికి, వెలుగుకు సంకేతం. అందుకే ఈ రోజు అమ్మవారికి పసుపు రంగు పూలతో పూజ చేస్తారు. ఇక మన తెలుగు ఇళ్లలో ఈ రోజు సందడే వేరు. చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి ఇంతకంటే మంచి రోజు మరొకటి లేదు. బియ్యంలో ఓం అని రాసి పిల్లల విద్యా ప్రయాణాన్ని మొదలు పెడతారు. ఎందుకంటే ఆస్తిపాస్తులు ఎవరైనా దొంగిలించగలరు, కానీ చదువు అనే ఆస్తిని మాత్రం ఎవరూ దొంగిలించలేరు. చదువు అంటే కేవలం ర్యాంకులు, మార్కులు కాదు. మంచికి చెడుకి తేడా తెలుసుకోవడమే నిజమైన విద్య. ఆ చదువుల తల్లి కరుణాకటాక్షాలు మనందరిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ శ్రీ పంచమి మరియు వసంత పంచమి శుభాకాంక్షలు.